ఏం చేయాలి? ఒక్కళ్ళు కనపడలేదు. ఏం చేయాలి? ఆగండి. ఏంటి బాబు, అడవిలో కార్ ఆపి రొమాన్సా? పోయిన వారమే ఒక మర్డర్ జరిగింది. రూమ్ కి వెళ్ళి రొమాన్స్ చేసుకోండి. మీరొకరు ప్రమాదం నుంచి బయటపడ్డామన్నా. బ్రేక్ ఫెయిల్ అయింది. ఏంటి బ్రేక్ ఫెయిల్యూరా? అవును. సరే పక్కన మెకానిక్ షెడ్ ఏదైనా ఉందా? మెకానికా? ఒక్క నిమిషం ఆగు. అదిగో అమ్మా, కాస్త దిగమ్మా. బాబు, కళ్ళకి కనిపించినంత దూరం అలా చూడండి. ఒట్టి అడవి మాత్రమే ఉంటుంది, మెకానిక్ షెడ్ లేదు. చెప్పడానికి వచ్చావు? నాకు డౌట్ బాబు. ఏంటో అది? మీకు మెకానిక్ షెడ్ కావాలా, మెకానిక్ కావాలా? ఏంటనా క్వశ్చన్? మెకానిక్ వస్తే చాలనా? మీకు కావాల్సింది నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడు. ఆడి కార్ నుంచి ఆవని కారు వరకు అన్ని చేసేస్తాడు. ఆడి కార్ ఓకే, అదేంటి ఆవని కార్? ఆడి కారు ఉన్నప్పుడు ఆవని కారు ఉండకూడదా? అదంతా నీకెందుకయ్యా? నీకు మెకానిక్ కావాలా వద్దా? అవునన్నా, దేవుళ్ళ వచ్చా ఒక మెకానిక్ ఏర్పాటు చేయన్నా. మీరెతికే మెకానిక్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? హలో, అయ్యా మెకానిక్ మెయ్యప్పన్. గ్లాడ్ టు మీట్ యు. తను కూడా గ్లాడ్ టు. అవునన్నా, మీరు మెకానిక్? నన్ను చూస్తే మెకానిక్ లాగా లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదనా. మిమ్మల్ని చూస్తుంటే కార్ మెకానిక్ లా లేరు, పెద్ద షిప్ మెకానిక్ లా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే కార్ మెకానిక్ లా లేరు, పెద్ద షిప్ మెకానిక్ లా ఉన్నారన్నా. మేడం, మీరు ఒక వన్స్ మోర్. అయ్యో, ఫస్ట్ మీరు బండి సర్చ్ చేయండి, ఆ తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. తర్వాత పొగుడుతాను అంటున్నారు. ఇప్పుడు చూడండి. ఏంటన్నా, ఏం చేస్తున్నారు? స్కానర్ చేస్తున్నానయ్యా. పాపా, పావులుంటాయి, జాగ్రత్త. జరగండి. కానివ్వండి. మేము చూడని కారా. ఈ తలుపు ఎలా తెరవడం? ఇటుపక్క. ఓకే. బ్రేక్ ఎక్కడుంది? అక్కడే ఉంటుంది, చూడండి. హలో, వినపడుతుందా? చెప్పు సుజీ. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను, అసలు ఫోన్ తీయడం లేదు. అవునే, నేను ఫారెస్ట్ లో ఇరుక్కున్నాను. ఇక్కడ టవర్ కూడా లేదు. అలాగా? ఏంటే చాలా జాలీగా ఉన్నావా? వాట్ ఆర్ యు సీయింగ్? ఇప్పుడే బండి బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. జస్ట్ మిస్. ఏం కాలేదుగా? వి ఆర్ సేఫ్ థాంక్ఫుల్లీ. ఓకే. యాషి, నేను అడగడం మర్చిపోయాను. అబ్బాయి ఎలాంటి వాడు? హి ఇస్ ఎ నైస్ గాయ్. మంచి క్యారెక్టర్, మంచివాడే. యాషి, కార్ రెడీ అయింది. కమింగ్, 1 minute. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. స్ప్రింగ్ ఒకటి మారుస్తే సరిపోతుంది. స్ప్రింగా? వావ్, సూపర్ అన్న. థ్యాంక్స్ అన్న, కరెక్ట్ టైంకి హెల్ప్ చేశారు. బాబు, డబ్బు కోసం హెల్ప్ చేయలేదయ్యా, ప్రేమ కోసం హెల్ప్ చేశా. మళ్ళీ ఇదొకట? అది కాదన్నా, నేను ఈ అడవిలో మీరు చేసిన హెల్ప్ కి నేనేదో ఒకటి చేయాలన్నా. అలాంటిది ఏదైనా మీరు చెయ్యాలనుకుంటే ఆ బండిలో ఉన్న చాక్లెట్ మా పాపకి ఇవ్వండి. అరే, అంతే కదన్నా. సరే, నా బండిలో చాక్లెట్ ఉన్న విషయం మీకెలా తెలుసు? అది కాదు బాబు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మీరు దానికోసమే వచ్చారని నాకు అనిపించింది. సరే, మీరు దానికే వచ్చారుగా, సేఫ్టీగా ఉన్నారా లేదా అని డాష్ బోర్డ్ ఓపెన్ చేశా. అవి చాలా ఉన్నాయి, చాక్లెట్ మాత్రం ఒకటే ఉంది. అన్నా, తమాషాగా మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ అన్నా మీరు. సరే, పాపకు చాక్లెట్, మీకు కూడా 2 ఇవ్వనా? నాకు అవన్నీ వద్దు బాబు, అవన్నీ నేను చూసుకుంటానులే. పాపకి మంచి పని చేస్తున్నారన్నా. అదే బండి గురించి కొంచెం జరగండి. పాపా, ఇలా రా బంగారం. కమ్. థ్యాంక్ యూ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. మరి నేను? మీరు కూడా అందంగా ఉన్నారా ఆంటీ? బాయ్. టాటా. బాయ్. కమ్. అబ్బా, ఫైనలీ. హే యాషి, ఈరోజు డే మొత్తం మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఇవాళ మాత్రమే కాదు, ఇక మీదట ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. యాషో, దర్ హి కమ్స్. వాచ్మెన్ వచ్చేసారు. బాగా లేటుగా వచ్చాడు. వెల్కమ్. వావ్, మంచి గాలి. దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్. యా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. యాషి, లెట్స్ గో. వాచ్మెన్,
మొత్తం లగేజ్ తీసుకురా. సరే సార్. బండిని పార్క్ చేసి కీస్ తీసుకురా. ఓకే సార్. యా టేక్ కేర్. రా వెళ్దాం. వావ్, ఫొటోస్ లో చూసిన దానికంటే డైరెక్ట్ ఇంకా బాగుంది కదా. లోపలికొచ్చి చూడు. ఈ గెస్ట్ హౌస్ వదిలి నువ్వు అస్సలు వెళ్ళవు. ఏ అంత బాగుంటుంది. సుజీ గెస్ట్ హౌస్ గురించి చాలా చెప్పింది. సుజీ, వెరీ నైస్. ఐ లైక్ దిస్ ప్లేస్. వావ్, లుక్ ఎట్ ద బీచ్ వ్యూ. వండర్ఫుల్. ఇట్స్ a fabulous. సూపర్ గా ఉంది. అక్కడే ఉందో చూద్దాం. యా సరేనా, రా. నేచర్ చాలా బాగుంది కదా. వావ్. అమేజింగ్ కన్స్ట్రక్షన్. యా యా యాషి, యు లైక్ ఇట్? ఎస్ ఆఫ్ కోర్స్. ఆహా, అమేజింగ్ ప్లేస్. లవ్లీ. వావ్, సూపర్ గా ఉంది కదా. యా ఈ స్విమ్మింగ్ పూల్ని చూస్తేనే లోపల ఏదోలా అవుతుంది కదా. అవునవును. ఏయ్, బై ది వే, నీ ఫ్రెండ్ సుజీ ఉన్నారు కదా, గెస్ట్ హౌస్ గురించి చెప్పారు. ఇంకేమీ చెప్పలేదా? ఇంకేం చెప్పాలి? యునో ఐ మీన్, ఇంట్లోపల ఇద్దరం కలిసి కొంచెం గుసగుస అంటూ. యు నాటి, ఇట్స్ ఎ జోక్ యార్. ఓకే ఆషి, లెట్స్ గో. లోపల ఎలా ఉందో చూద్దాం. కమ్. అశోక్ సార్, మీరు చెప్పినవన్నీ కొనుంచాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా కావాలా సార్? ఇంకా ఏం వద్దనా? డ్రింక్స్? నేను మంచివాడిగా మరి చాలా కాలం అయిందన్నా. మేడంకి ఏదైనా కావాలేమో అడగండి. బలివే, దీన్ని ఉంచుకోండి. అండ్ ఈ రోజు మీకు లీవ్. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓనర్కి తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది సార్. తెలిస్తేనేగా. అదంతా నేను చూసుకుంటాను. ఐ టేక్ కేర్. ఈ గెస్ట్ హౌస్ కి చాలా మంది వచ్చారు, టిప్స్ కూడా ఇచ్చారు, కానీ లీవ్ ఎవరు ఇవ్వలేదు సార్. మేడం చాలా అదృష్టవంతరాలు. సార్ మీకోసం ప్రాణాన్నైనా ఇస్తారు. yes I know, I'm very lucky. ఓకే మేడం, వస్తాను. యా, మళ్ళీ కలుద్దాం. యా, కమ్. వెల్కమ్ మై ప్రిన్సెస్. yes. వావ్. ఏ అశోక్, యా, ఏం చేస్తున్నావు? నా పని నేను చేసుకుంటున్నా. నైట్కి చూసుకుందాం. ఏంటి నైటా? అప్పటి వరకు నేను అస్సలు వెయిట్ చేయలేను డార్లింగ్. ముందు మనిద్దరం మాట్లాడుకోవాలి. మిగతావన్నీ ఆ తర్వాత. హే, నిన్నంతా మాట్లాడుకున్నాగా, ఇంకెందుకు టైం వేస్ట్? అది ఫోన్లో. నేను చెప్పేది డైరెక్ట్ గా. హలో, ఇలాంటి వాటికి వన్స్ మోర్ చెప్తారా ఏంటి? ఓ హే ఆషి, హే లిసన్ టు మీ ప్లీజ్. ప్లీజ్ రా. అశోక్, ఫోన్లో మాట్లాడడానికి డైరెక్ట్ గా మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదంతా ఓకే, బట్ ఆషి. ఏంటి? మనం నైట్ అంతా ఎంజాయ్ చేసి తర్వాత బాగా టైం ఉంటుందిగా, అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. ఏమంటావు? ఓకేనా? ఆ టైంలో మాట్లాడగలమా? ఆపరేషన్ అయిన పేషెంట్ లాగా ఉంటాం. ప్లీజ్, నన్ను చూస్తుంటే నీకు పాపంగా అనిపించట్లేదా ఆషి? అట్లీస్ట్ ఒక కిస్ అయినా పెట్టుకుంటాను ఆషి. ప్లీజ్ కాదనకు ఆషి, ఒకే ఒక కిస్ పెట్టుకుంటా. సరే. యా. హే బేబీ, నేనేమన్నా బేబీయా? బుగ్గని చూపిస్తున్నావు? అశోక్, యా. కిస్ కావాలా వద్దా? హే, కావాలి, ఆఫ్ కోర్స్. ఓకే. వన్ స్టార్టర్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మెయిన్ కోర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.